ఇక్కడ ఒక ఎలుగుబంటి కనిపిస్తూ ఉంది. చూడ్డానికి దేవుడికి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే గంట కూడా కొడుతూ ఉంది. ఈ గుడి గురించి వెతికిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఒడిస్సాలో చంబు అనే విలేజ్ లో ఒక శివుడి గుడిలో జరిగిన సంఘటన ఇది. గుడి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను కలెక్ట్ చేయలేకపోయాను. కానీ అయితే ఆ గుడి నుంచి కొంచెం దూరంలో దుర్గమ్మ మిస్టరీ అయితే ఉంది. ప్రతిరోజు ఆ విలేజ్ లోకి చాలా ఎలుకబంట్లు వచ్చి హారతి అవ్వగానే ఆ అడవిలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఒడిస్సా పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ లోని మాతా దుర్గమ్మ మిస్టీరియస్ టెంపుల్ ఇది. పొద్దునుంచి ఈవినింగ్ వరకు టెంపుల్ చాలా నార్మల్ గా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈవినింగ్ అవ్వగానే ఆరతి అనేది స్టార్ట్ అవుతుంది. అయితే అడవిలో నుంచి ఒక గుంపు ఎలుకబంట్లు వచ్చి స్ట్రైట్ గా వెళ్లి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుంటాయి. హారతి అయిపోయిన తర్వాత స్వయంగా పూజారి తన చేతులతో ప్రసాదం అనేది ఎలుకబంట్లకి పెడతాడు. ఇప్పటి వరకు ఆ ఎలుకబంట్లు ఒక్కరి కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయలేదు. ఆ గుడికున్న సుప్రీం పవర్ వైబ్రేషన్స్ ని మనుషులతో పాటు యానిమల్స్ కూడా ఫీల్ అవుతున్నాయి. ఇంత రహస్యమైన టెంపుల్ ని మన లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాలి.